శ్రీ గణేశ్వరుని ఆరాధన గణపతికి అంకితం చేసిన హృదయమైన కథ. మన గణేశ్వరుని కథ ప్రారంభం మన హృదయాలలోని దైవమైన ప్రేమతో. పురాణాలలో చెప్పబడినట్లుగా శ్రీ గణేశ్వరుని జననం చాలా విశేషమైనది. దేవి పార్వతి ఓ రోజు గణేశ్వరుని అంగీకరించి శివుని కటాక్షం నుండి తన మనోహరమైన బిడ్డను అంగీకరించింది. మాతాబిడ్డ ప్రేమ మరింతగా పెరిగింది. అది ఒక ప్రత్యేకమైన సమయం. ఎక్కడ ఎప్పుడు హరశివ సంభవం అంగీకరించిన రోజున మునుపటి అందరికీ గణేశ్వరుని సాక్షాత్కారం వచ్చింది. అతను వినాయకుడిగా, విద్య, విజయప్రదాతగా, కష్టాలు తొలగించే పటుత్వంగా వెలిగిపోయాడు. వినాయకుడు మన జీవితంలో ప్రతి అడ్డంకిని తొలగించే దివ్యశక్తిని కలిగి ఉన్నాడు. ఈ కథలో మనం గణేశ్వరుని బలాన్ని, ఆయన చేసిన అద్భుతాలను తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక రాజు తన దేశంలోని ప్రజల పట్ల చాలా దయనీయంగా ఉండేవాడు. కాని ఆయనకు జీవన పంథా మంచిగా సాగడం లేదు. నేను అంగీకరించాను, గణేశ్వరుని ఆశీర్వాదం కోరుతాను అని ఆ రాజు మనస్సులో నిర్ణయించుకున్నాడు. అతను గణేశ్వరుని పూజ ప్రారంభించగా క్షణంలో అతనికి ప్రతి కష్టమూ పూర్ణంగా తొలగిపోయింది. దివ్య ఆశీర్వాదం అతనికి గణేశ్వరుని స్వరూపంగా ప్రసాదించబడింది. ఆ రాజు గణేశ్వరుని ఆశీర్వాదంతో ఎంతో పుష్కలమైన విజయాలను సాధించాడు. గణేశ్వరుని ఆశీర్వాదం ప్రకారం ఆయన దేశంలో అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ప్రజలు సుఖంగా జీవించారు. మన జీవితంలో ఉన్న ప్రతి అడ్డంకి గణేశ్వరుని ఆశీర్వాదంతో తొలగించవచ్చు. ఆయన అతి శక్తివంతుడు, ప్రతి కష్టాన్ని సుస్వరూపంగా మార్చే దైవం. అనుకూలంగా ఉండండి, నమ్మకముంచండి, గణేశ్వరుడు మనతో ఉంటాడు. స్పృహ, పుస్తకాలు, శక్తి అన్నీ గణేశ్వరుని కృప వలన వస్తాయి. మరి మీరు ఎప్పుడూ గణేశ్వరుని ఆశీర్వాదం కోరండి. ఆయన ఎల్లప్పుడూ మన సొంత దైవంగా ఉంటాడు. ఈ గణేశ్వరుని కథ మన దినచర్యలో, మన హృదయాలలో, మన ప్రవర్తనలో తన ప్రభావం చూపించాలి. గణేశ్వరుడి ఆశీర్వాదం చేకూర్చే శక్తి ప్రతి అడుగు తీసుకున్నప్పుడు మనం భావించే జ్ఞానం, విజయం, సుఖం. మరణించడానికి ఏ అడ్డంకి లేదని గణేశ్వరుడు చెబుతాడు. శుభం కార్తిక, విజయవంతం గణేశ్వరుని ఆశీర్వాదం. స్వస్తి. Check out the links to more videos down below and don't forget to like and subscribe.